నేను పిలిస్తే పలికే ఎంపీగా ఉంటా. ఇవాళ ఎంపీలు అంటే దొరకరు, ఢిల్లీలో ఉంటారు. జనరల్గా మీకు కార్పొరేటర్ దొరుకుతారు. మీకు అందుబాటులో ఉండేది మొట్టమొదటి కార్పొరేటర్, ఆ తర్వాత ఉండేది ఎమ్మెల్యే, ఇక ఎప్పుడో దొరికేటప్పుడు ఎంపీ. ఎంపీ అంటే అట్లా ఆ ఎమ్మెల్యే మీద ఆధారపడి నడిచే ఎంపీ అనుకుంటారు. కానీ నేను చాలాసార్లు చెప్తా, నా ఇంటికి వచ్చే వాళ్ళు ప్రజలు నా విఐపీలుగా చూస్తాను. నేను డాక్టర్కి పేషెంట్ ఎంత ఇంపార్టెంటో, అడ్వకేట్కు క్లయింట్ ఎంత ఇంపార్టెంటో, రాజకీయ నాయకుడికి నా ఇంట్లో 100 మంది వచ్చే కాడ 500 మంది వస్తే సంతోషపడే వ్యక్తిని నేను కూడా మీ బస్తీలలో మీ కాలనీలో. ఒక ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది కామ్రేడ్ సుందరయ్య గారి పార్టీ సిపిఎం పార్టీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇవాళ సుందరయ్యని మనం మీటింగ్ పెట్టుకున్నాం. కానీ వాళ్ళు కూడా ఈసారి కాపర్ రాజేంద్రానికి వేయాలని చెప్పి వేసిండు. ఎందుకు వేసిండు? కొట్లాడతాడు. దాన్ని కొట్లాడేదాన్ని వాళ్ళు చూసిండు. రకరకాల ఒక్కొక్క పార్టీ వాళ్ళు, ఒక్కొక్క సంఘం వాళ్ళు ఎవరికి వాళ్ళుగా ఇక మాకు ఇదవుతుంది మాకు అదవుతుంది చెప్పి కాబట్టి ఇవాళ అందరి వాడిగా ఉంటా, కొందరి వాడిగా ఉండా, అందరి వాడిగా ఉంటా. తప్పకుండా నాకు ప్రజలు తప్ప, ప్రజల సమస్యలు తప్ప నాకు ఇంకో సిద్ధాంతం లేదు. ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ప్రజల కాళ్లకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేయమని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఆశీర్వాదం పొందేటువంటి గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటుంది. మంచి పని చేసి 10 మందికి ఆదర్శంగా కోరుకుంటుంది. కాబట్టి ఆ ఆదర్శంగా ఉండేటువంటి నా ఆచరణ మీ కళ్ళ ముందు ఉంచడానికి ఈ 5 ఏళ్ళు ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.